ఇద్దరూ పోలీసులే. పెళ్లికి ముందు కాలేజీలో స్నేహితులు. ఉద్యోగ ప్రయత్నాల్లో దగ్గరయ్యారు. ప్రేమించుకున్నారు. ఆమె కానిస్టేబుల్ అయింది, అతను సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. ఆమె నెల తప్పింది, ఇతను మాట తప్పాడు. అయినా చివరికి పెళ్ళయింది. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు. అనంతపురం జిల్లా మడకసిరికి చెందిన షేక్ నగీనా గుడిబండ పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. పరిగి మండలం పెద్దరెడ్డిపల్లికి చెందిన కేబీ శివకుమార్ చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు భార్యాభర్తలు. చదువుకునే రోజుల్లోనే ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రేమించుకున్నారు. ముందుగా నగీనాకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత శివకుమార్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. అప్పటికే నగీనా 2 నెలల గర్భిణి. పెళ్లి చేసుకుందామంటే దాటేస్తూ రావడంతో పోలీసు పెద్దలతో ఒత్తిడి తెచ్చి నగీనా శివకుమార్ని పెళ్లాడింది. పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు విని వెనుకంజ వేసినారు. ఆ విషయం గురించి నేను గట్టిగా పట్టుబట్టి అడిగేసరికి లేదులే, ఇంట్లో వాళ్ళకి బైండ్ ఓవర్ అయ్యి పెళ్లి చేసుకోలేకపోతాను, నేను చేసుకుందాంలే పెళ్ళి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నన్ను తీసుకొని వచ్చేసినారు. వచ్చిన తర్వాత మా అత్తగారైన శారదమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయడంతో అప్పుడు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు. వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను మా అసోసియేషన్ సభ్యులతో పాటు పోయి మా ఎస్పీ గారిని కలవడంతో సార్ పిలిపించి వాళ్ళ అధ్యాపకుల సమక్షంలో మా ఉమెన్ పీసీస్ మరియు వాళ్ళ బ్యాచ్మేట్స్ సమక్షంలో నన్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు శివకుమార్ చిత్తూరు జిల్లాకు పోస్టింగ్ వేయించుకుని దూరంగా వెళ్లిపోయాడు. నగీనా 2 నెలల సెలవు పెట్టి భర్త దగ్గరికి వెళితే తన బంధువులతో కలిసి వదిలించుకోవడానికి చూస్తున్నాడంటూ ఆవేదన చెందుతోంది. ఆ కేవీపురంలో కాపురం ఉన్న సమయంలో నాతో నా భర్త కాపురం చేయడం వల్ల ఇప్పుడు నేను ప్రస్తుతము 2 నెలల గర్భవతిగా ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా తెలిసి మా ఆయన తరఫు బంధువులు నీతోనే సంబంధం వద్దనుకుంటే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి ఒక వారసుని తీసుకురావాల్సి అనుకుంటున్నావా, వాడిని చంపేంత వరకు వదిలిపెట్టము, నువ్వేం చేసుకుంటావో చేసుకోకో, మా వానికి 2వ పెళ్లి చేయడం ఖాయం, ఈ అమ్మాయితోనే 2వ పెళ్లి చేస్తాము అని చెప్పేసి ఆ అమ్మాయి ఫోటో కూడా చూపించి నన్ను చాలా రకాలుగా హింసిస్తా అన్నారు. ఎన్నిసార్లు పై అధికారులకు చెప్పినా లాభం లేకపోవడంతో చేసేది లేక హిందూపురం పోలీస్ స్టేషన్లో శివకుమార్పై ఫిర్యాదు చేసింది. హిందూపురం 1 టౌన్ సార్ గారికి విషయం అంతా చెప్పినాను. చెప్పి పిలిపించి నాకేమన్నా న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అడిగినాను. సార్ కూడా నా విషయంలో బాగానే స్పందించినారు. తప్పు చేసిన శివకుమార్కి ఉద్యోగం పోయినా పర్వాలేదని, తన జీతంతో పోషించుకుంటానని, తనకు తన భర్త కావాలని నగీనా కోరుతోంది.